ఉన్నారు, సీనియర్స్ ఉన్నారు, కానీ వాళ్ళు ఇంకేమనుకుంటారంటే టీం పార్టీ జగన్ నాకు వద్దు అని మైండ్ సెట్లో పడిపోయింది. ఎందుకంటే పడదో తెలియదు, ఎక్కడైనా చేసేది పని, నేను చేయాల్సింది మీకు వచ్చి జీతం. కొత్తగా సెక్రటరీగా జాయిన్ అయ్యారు. ఈ పరిస్థితుల్లో ఈరోజు పేపర్లో ఒక అడ్వర్స్ న్యూస్ వచ్చింది. దాని గురించి మీ అందరితో సమావేశం ఏర్పాటు చేసింది. ఆ అడ్వర్స్ న్యూస్ ఏంటంటే, మీరు నెలకి 3 రోజులు ట్యాంకులు అయితే శుభ్రం చేస్తున్నారు. ఆ సంగతి నాకు కూడా తెలుసు. కాకపోతే ఏంటంటే, ఈ ట్యాంకులు ఉన్న దగ్గర కింద పిచ్చి మొక్కలు అవన్నీ సాధారణంగా పెరుగుతుంటాయి సహజంగా. తర్వాత గేట్ వాళ్ళు ఎక్కడన్నా లీకేజీలు ఉంటే ఆ లీకేజీలు అటెండ్ అవ్వాలి. గేట్ వాళ్ళు ఎక్కడుంటే అక్కడ వరలు పెట్టి ఆ వర మీద మూత పెట్టుకొని ఆ గేట్ వాళ్ళు తిప్పి అంతా ఖాళీ ఉంచుకుంటే అందులోకి నీరు చేరే ప్రమాదం ఉండదు. ఎక్కడ చూసినా కానీ గేట్ వాళ్ళు ఓపెన్ ఉన్నాయి, దాంట్లో నీళ్లు నిలుస్తున్నాయి. కాబట్టి ఇవాళ అడ్వర్స్ న్యూస్ రావడం జరిగింది. మనం ఎంత పని చేసినా కానీ చిన్న చిన్న విషయాల్లో మనం బ్లేమ్ అవుతున్నాం. వార్త చదివే వాళ్ళకి మనం ఎక్కడ ఎంత పని చేస్తున్నాం అనేది ఎవరికీ తెలియదు. తెలుసుదా ఈ పంచాయతీ ఎంత పెద్దది, మనం ఎంత పని చేస్తున్నాము ఏంటి అనేది చూసేవాళ్ళకి తెలుస్తుంది. పేపర్ చదివే వాళ్ళకి తెలియదు కదా. పేపర్ చదివే వాళ్ళు ఎక్కడో ఉంటారు. మనకి వైపచ్చు కలెక్టర్ గారు సురక్షిత నీదేనా అని చెప్పి రాశారు హెడ్డింగ్. నీరు మన దగ్గర అన్ని చోట్ల సురక్షితంగానే ఉంది. ఇప్పుడు టెస్ట్ చేపిస్తున్నాము, ప్రజల నుంచి వాయిస్ కూడా తీసుకున్నాము. ఎక్కడా కూడా నీరు కలుషితం అవుతుంది అనేది ఎవరు చెప్పలేదు. సో మీరు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా, ఇది వర్షాకాలం సీజన్ కాబట్టి, మనది వరద ప్రభావిత ప్రాంతం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 3 నెలలు ఏంటి జాగ్రత్త అంటే, ముఖ్యంగా శానిటేషన్ చేయాలి. పిచ్చి చెత్త మోగిన దగ్గర మొత్తం తీసేయాలి. తీసి ఇళ్ల మధ్యలో నీరు ఎక్కడైతే నిల్వ ఉంటుందో ఆ నీరు పోయేటట్టు దారి చేసి అక్కడ మనం బ్లీచింగ్ అవన్నీ చేయాలి, ఫాగింగ్ చేయించాలి. ఇవన్నీ కూడా ఈ 3 నెలలు మనం కరెక్ట్గా ఉంటే ఎక్కడ కూడా ఎవరికి కూడా డెంగ్యూ ఫీవర్స్ కానీ నార్మల్ ఫీవర్స్ కానీ లేకుండా మనం కంట్రోల్ చేయగలిగిన మనం. ఎందుకంటే ప్రైమరీగా మనది బాధ్యత. ఇప్పుడు హెల్త్ ఒకరికి జ్వరం వచ్చిందంటే దానికి కారణం ఏం చెప్తారు వాళ్ళు? గ్రామ పంచాయతీ వాళ్ళు శానిటైజేషన్ సరిగ్గా లేదండి, బ్లీచింగ్ దొరకట్లేదు, ఫాగింగ్ చేయట్లేదు, దోమల మందు పిచికారీ చేయట్లేదు, కాబట్టి జ్వరాలు వస్తున్నాయని చెప్తారు. అది నిజమో అబద్ధమో మనకు తెలియదు. వాళ్ళు చెప్పేదైతే అదే ఉంటుంది. సో మనమేం చేయాలి? మనం ఫాగింగ్ చేసినా, బ్లీచింగ్ జల్లిచ్చినా, ఏం చేసినా కానీ నోట్ క్యామ్తో ఫోటోలు తీసుకొని ఆ ఫోటోలు దగ్గర పెట్టుకోవాలి. మనకి ప్రూఫ్ ఏది ఉంటుంది? నోట్ క్యామ్ ఫోటో అనేది ప్రూఫ్. మీరు చేసే ప్రతి పని కూడా నోట్ క్యామ్ పెట్టుకొని ఆ నోట్ క్యామ్తో ఫోటోలు తీసుకొని ఈ 3 నెలలు ఆ ఫోటోలన్నీ కూడా చాలా జాగ్రత్తగా చేసుకుంటే మనం చేసిన పనికి అదే నిరూపణ. ఇంక వేరే ఏం లేదు. చేసామనంటే కుదరదు, నిరూపించాలి. నిరూపించాలంటే మనం నోట్ క్యామ్తో ఫోటో తీయించాలి. మీ పంచాయతీ చాలా పెద్దది. పక్కనే చకర్స్ల గ్రామ పంచాయతీ ట్రాక్టర్ తీసుకుంటే అక్కడ పెట్టిస్తాను నేను. ఆ ట్రాక్టర్ కూడా వినియోగించుకొని ఈ 3 నెలలు చాలా జాగ్రత్తగా చేయాలి. మీరు చేస్తున్నారు, క్లీనింగ్ రాస్తున్నారు, అన్నీ కరెక్టే. మరి సంతకాలు ఎందుకు తీసుకుంటున్నారు? ఇదేంటి 3, 5 వాసన వస్తుంది. ఏంటి ఇక్కడ పైపు అవన్నీ పెట్టుకున్నారు? ఏంటి డైరెక్ట్ పెట్టారా? ఇది నల్ల సార్, వాళ్ళ నల్లనే ఎత్తు పెట్టుకోవాలా? నీళ్ళు ఎక్కువ అక్కడ పెడితేనే ఎక్కువ. ట్యాంక్ ఎత్తులో ఉంది, ఎందుకు ఎక్కదు? ఇది కదా దూరంలో ఉందిగా, చివర ఉన్నదిగా.
వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరికి కూడా కంట్రోల్ సిస్టమ్ లేదు. కంట్రోల్ సిస్టమ్ లేక ఏం చేస్తున్నారు, ఆ పై వాళ్ళు మొత్తం కూడా నీళ్లు పట్టుకొని బావుల్లో వదులుకున్న వాళ్ళు బావుల్లో, చెట్లకు వదులుకున్న వాళ్ళు చెట్లకు వదులుకుంటే వీళ్ళకి ఎట్లా వస్తాయి నీళ్ళు? వాళ్ళ కంట్రోల్ ఉందనుకోండి, వాళ్ళు పట్టుకోగానే ఆపేస్తే వీళ్ళు పట్టుకుంటారు. సిస్టమే లేదు. ఆయన బంద్ చేస్తారు కాబట్టి మరకలకు మాకు వస్తాయి చేస్తారు. మొత్తం ఒకటే కంట్రోల్ 20 రూపాయలు బాబు. మనం జీపీ నుంచి తీసుకున్నాం 20 రూపాయలు పెట్టి కంట్రోల్. అందరికి కంట్రోల్ పెట్టి దీనికి కలిపితే అయిపోద్దండి. ఇప్పుడు ఇక్కడ డ్రైనేజీ ప్రాబ్లం కనపడుతుంది సార్. అంటే ఇప్పుడు రోడ్డు పక్కకు వచ్చిందా? మా ఇల్లు ఈ డ్రైన్ మీరు కట్టుకున్నారా? నేను కట్టుకున్నాను. మీరు సొంతం కట్టుకున్నారు? అది దాన్ని పెట్టారా? లెవెల్లో ఉంది. దీని నుంచి కచ్చ ట్రైన్ తీయాలి. సార్ వీడియో తీస్తున్నా. చెప్తున్నా మీకు ఒకటే చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఏ ఓహెచ్ఎస్ఆర్లో కూడా కలుషిత నీరు కలిసే అవకాశం ఉండదు. ఒకటి. రెండోది ఏంటంటే లార్వా ఫామ్ అయ్యే అవకాశం అస్సలు ఉండదు. ఎందుకు ఉండదంటే లార్వా ఫామ్ కావాలంటే 7 రోజులు మినిమం ట్యాంకులో నీళ్లు వదలకుండా అట్లా స్టోరేజ్ ఉంటే లార్వా ఫామ్ అవుతుంది. కానీ మిషన్ భగీరథ నీళ్లు పోతున్నాయి, ఎక్కుతున్నాయి. ఇంకా స్టోరేజ్ ఎక్కడ ఉంటాయి? లార్వా ఫామ్ కాదు. 1, 11, 21 3 రోజులు మనం ఖచ్చితంగా కడిగించాలి బ్లీచింగ్ చేసి. ఇందులో ఒకటి మిస్ అయినా 2 చోట్ల అయితే 2 దిక్కులు అయితే కడుగుతారు బ్లీచింగ్ చేసి. మనకు నోటికేం ఫోటోలు వస్తుంది. సో ఒకసారి ఎక్కి ఎక్కి ఫోటో తీ, అది ఎక్కి ఫోటో తీ. ట్యాంక్ కింద ఇవన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలి. ఎన్నిసార్లు ఫిల్ అవుతుంది బాబు? ఒకసారి సరిపోతున్నా నీళ్ళు? వదిలారు కాబట్టి నీళ్ళు వాళ్ళు ఎక్కేలే నీళ్ళు. ఏం బాబు? నిన్న మొత్తం క్లీన్ చేసేసారు. వాటర్ మొత్తం మా ట్యాంక్ మాత్రం నీట్గానే ఉంటున్నారండి ఎప్పటికప్పుడు. మేమే ఊరుకోం, వాళ్ళు చేయకపోతే మేమే కదా తాగేది. అండి శుభ్రంగానే ఉంటున్నాయి. ఇది వర్షాకాలం కదండి, ఈ చుట్టూ చెత్త తీయడానికి చేయడానికి కూడా తీస్తూనే ఉన్నారు. మళ్ళీ మామూలుగా వచ్చేస్తుంది. ఇక్కడ బావి అంటే ఏంటమ్మా? అది బావి కదండి, అది ఒకప్పుడు గొయ్యిలాగా ఉండేదండి. వాళ్ళు దేనికన్నా గొయ్యి తీశారు. తీస్తే ఏమైందంటే ఇక అది ఎప్పటికప్పుడు వీళ్ళు చేసినా కానండి అది సచ్చు ఉండి ఏం చేశారంటే వాళ్ళు ఇక్కడ వచ్చే వాళ్ళకి ఇట్లా ఇబ్బంది ఇట్లా ఎప్పుడన్నా నీళ్ళు వాటర్ ఉన్నా లేకపోయినా ఒక ట్యాంక్ లాగా మామూలుగా కట్టించేసి చిన్నగా వేస్ట్ వాటర్ లో పట్టుకోవడం కోసం ఇది చేశారు. చాలా పోయి తీశారు. తీసిన తర్వాత కొంతమంది ఒప్పుకోకపోతే ఇక అది అట్లాగే ఉండిపోయి ఆ చెత్త సాధారం పోయి కుంగిపోయిందండి. అందువల్ల అది అట్లా ఇది అయిపోయింది ట్యాంక్ దగ్గర. సచ్చు వల్లే ఆ నీళ్ళు నిలుస్తున్నాయండి, లేకపోతే వాటర్ క్లియర్ అవుద్ది. ఇప్పుడు ఇలాగే ఉంటదండి అది కూడా. అప్పుడు ఒక బావి ఉండటం మూలన అట్లా సచ్చి అట్లా నీళ్లు నిలబడి వేస్ట్ వాటర్ అండి. అదంతా వేస్ట్ వాటర్ పోయినప్పుడు ట్యాంకీ కడిగినప్పుడు నీళ్లు ఉంటాయి కదండి, ఇవన్నీ వాటర్ అయ్యి. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. బురద నీళ్ళు ఇప్పుడు వచ్చాయమ్మా ట్యాంక్ దగ్గర నుంచి? బురద నీళ్ళు ఇట్లా ఏం లేదు, అంతా బాగానే ఉంది. కాకపోతే అది ట్యాంకీ లాగా కట్టి ఆ నీళ్లు పై లాగా పోతే ఇంత వాటర్ అట్లా బురద కాకుండా ఎప్పుడు శుభ్రం చేశారు? చెత్త కొట్టారు. ఇప్పుడు ట్యాంక్ క్లీన్ చేస్తున్నారమ్మా? చేస్తాండ్రు, బాగానే ఉంటుంది. వాటర్ మంచిగా ఉంటున్నాయి కానీ వాటర్ వల్ల ప్రాబ్లం లేదు. కానీ కొంచెం అక్కడ ఈ దీని వల్ల కొంచెం దాని వల్ల కానీ మాకు ఏ ఇబ్బంది లేదు, బాగానే ఉంటుంది. ఓకే అమ్మా. చేస్తున్నారమ్మా? చేస్తున్నారండి. నీళ్ళు మంచిగా వస్తున్నాయమ్మా? శుభ్రంగా వస్తున్నాయి. రాకపోతే మేమే కంప్లైంట్ పెడతాం కదండి. బాగానే వస్తున్నాయి. ఇప్పుడు సార్ ఎంపీఓ గారు వచ్చిన కారణం ఏంటమ్మా? ఇక్కడ రోజు నీళ్లు వదలటం లేదు, బురద నీళ్ళు వస్తున్నాయి ఇళ్లలోకి, ఇబ్బంది పడుతున్న రోగాలు వచ్చే అవకాశం ఉందని కొన్ని పేపర్స్ రాశాయమ్మా. దాంట్లో వాస్తవం ఉందా? మాకైతే ప్రాబ్లం అయితే లేదండి, ఉంటే మేమే చెప్తాం కదా. ఓకే అమ్మా. ఇబ్బంది లేదు.